రాష్ట్ర ప్రజలకు అట్లానే పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు భోగి పండగ శుభాకాంక్షలు. మీరందరూ కూడా భోగి భాగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబం అందరూ కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, అట్లానే ఈరోజు ముఖ్యంగా భోగి మంటల్లో ఏదైతే ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో జీవోలు ఇచ్చిందో ఆ జీవోలన్నింటినీ కూడా ఈరోజు భోగి మంటల్లో తగలబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది అనైతిక చర్య, ప్రజా వ్యతిరేకమైన చర్య. ఈరోజు ఒక మెడికల్ కాలేజీని కోట్లు పెట్టి ప్రభుత్వమే భూమి సేకరణ చేసి నిర్మాణం చేస్తే దాన్ని నీ అనుచరులకి ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం అనేది ఇది అమానుషం. ప్రభుత్వమే నడపాలని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఆ భగవంతుని కూడా ఈరోజు ప్రార్థిస్తున్నాం, విష్ణుమూర్తిని. ఎందుకంటే మకర సంక్రాంతి అంటే ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా మనం భగవంతుడు ఉత్తరానికి ఈరోజు ప్రయాణం చేసే కార్యక్రమం దక్షిణాది నుంచి. సో అది మకర సంక్రాంతి యొక్క ప్రత్యేకత. సో ఈ సందర్భంగా భగవంతుడైన విష్ణుమూర్తి గారిని, మిగిలిన దేవుళ్ళందరినీ కూడా కోరేది ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో వీటన్నిటినీ కూడా ప్రభుత్వమే నడపాలి. ఎవరొచ్చినా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వమే నడిపించే విధంగా మీరు దీవించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సంక్రాంతి పండగ సందర్భంగా చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించి, ఈ ప్రభుత్వానికి ఒక మంచి బుద్ధి ప్రసాదించి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తక్షణమే ఆపివేయాలని చెప్పి, నిలిపివేయాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తుంది.